ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కల. మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం. ఈరోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన రోజు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు ఈ రోజు. అదే రోజున మన కావలికి మన నాయకుడు, మన దైవం మన ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు క్రిస్టియన్స్ పాలిట యేసు క్రీస్తు సిలువ తీసుకున్న రోజు గుడ్ ఫ్రైడే. 2 పండుగల నాడు మన ముందుకు వచ్చిన దేవుడికి ఆ తలసు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజున మన ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి కృషి అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తున్నా. మన కావలి నియోజకవర్గానికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నా, ఉత్తర వైపున రామాయపట్నం ఏర్పాటు జరుగుతున్నా, తూర్పు వైపున ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఈ 3 కూడా మన సారం ఏర్పాటు చేసిన 2018లో భూమి పూజ చేసిన కార్యక్రమాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, స్థానికంగా ఉండే వ్యక్తిని, నిద్రలేసి మీతో కలిసిమెలిసి మీతో ఉండే వ్యక్తిని తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. నాతో పాటు అన్న పోటీ చేస్తున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి కూడా మంచి ఓట్లేసి మమ్మల్ని ఇద్దరిని కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ రోజున ప్రజలారా ప్రభుత్వంలో ఉండే పథకాలే కాకుండా ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టే మన చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఆశీర్వదించాలి. వారి అడుగుజాడలో నడవాలి. వారిని రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గం, యువత, మహిళలు, బీసీలు, దళితులు, మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబు గారి కల. మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక, కర్షక, వ్యాపార, ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం. దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్, ఆశీర్వాదం కావాలి. మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29/3/2024 నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం. ప్రజా గొంతుకలని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం. మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం. మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, కావలి నియోజకవర్గం.